అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో మార్చి 29వ తేదీ అమావాస్య రోజున ఏర్పడే మొదటి సూర్యగ్రహణం పట్టువిడుపు సమయాలు ఏమిటో, అలాగే ఇది భారతదేశంలో కనిపిస్తుందా లేదా అని, ఏ దేశాల్లో కనిపిస్తుందో, అలాగే గ్రహణ నియమాలు పాటించాలా వద్దా, అలాగే గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఈ 2025 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం ఈ మార్చి నెల 29వ తేదీన ఏర్పడనుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు। ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అయినప్పటికీ భూమిపై నుండి చూస్తే పాక్షికంగానే కనిపిస్తుందని వివరించారు। ఈ 2025 సంవత్సరం మార్చి 29 శనివారం అమావాస్య రోజున ఏర్పడే ఈ సూర్యగ్రహణం రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణంగా జ్యోతిష శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు। భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగంలో సూర్యుడు పూర్తిగా గాని పాక్షికంగా గాని కనపడకుండా పోవడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది। హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణం అమావాస్య తిథి నాడు మాత్రమే వస్తుంది। జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణాలు అశుభంగా పరిగణించబడతాయి। గ్రహణం సమయంలో చాలామందికి ప్రతికూల ప్రభావం పడుతుందని, జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయని నమ్మకం। శాస్త్రీయ పరంగా చూస్తే సూర్యుడు చంద్రుడు భూమి మధ్య మార్పు మాత్రమే। జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణ సమయంలో ద్వాదశ రాశుల్లో కొన్ని మార్పులు వస్తాయి। కొందరికి శుభ ఫలితాలు కాగా మరికొందరికి అశుభ ఫలితాలు రానున్నాయి। గ్రహణం సంభవించినప్పుడు అపవిత్ర కాలం ప్రారంభమవుతుంది। హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు, ఎందుకంటే ఈ కాలంలో చేసే పనుల వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। శాస్త్రాల ప్రకారం గ్రహణం సమయంలో ప్రధాన దేవాలయాల తలుపులన్నీ మూసేస్తారు, ఎందుకంటే దేవాలయాల్లోని విగ్రహాలు గ్రహణం సమయంలో శక్తిని కోల్పోతాయని, ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రాల్లో వివరించబడింది। అందుకే ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు కార్యక్రమాలను నిర్వహించకూడదంట। ఎంత ముఖ్యమైన పనులున్నప్పటికీ గ్రహణం సమయంలో వాయిదా వేసుకుంటే మంచిది। ఈ మొదటి సూర్యగ్రహణం పట్టువిడుపు సమయాలేమిటో, ఏ దేశాల్లో కనిపిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం। ఖగోళ శాస్త్రజ్ఞులు తెలిపిన ప్రకారం ఈ 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29 శనివారం రోజున ఏర్పడనుంది। ఇది పాక్షిక సూర్యగ్రహణం, అంటే సూర్యుడు భూమి నీడలో కొంత భాగం మాత్రమే కప్పబడినట్లుగా ఉంటుంది। దీన్నే పాక్షిక సూర్యగ్రహణం అంటాం।